హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే మనం 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఉమెన్స్ డే సందర్భంగా తీసుకొచ్చిన ఆఫర్స్ అయితే క్లోజ్ కావడం జరిగింది. సో దానికి సంబంధించి ఒకే ఒక కోర్సు యొక్క ఆఫర్ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఇది హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జీకే అండ్ జనరల్ స్టడీస్కి సంబంధించినటువంటి కోర్సు యొక్క ప్రైస్ ప్రజెంట్ 99 ఉంది. ఒకటే కోర్స్ ప్రైస్ ఇట్లా ఉంచాం. ఇది కూడా ఈ రోజు ఈవినింగ్ వరకు అయితే ఉంటుంది. రేపటి నుంచి దీని యొక్క ప్రైస్ 199 రూపీస్ కాబోతుంది. ఎవరైనా కావాలనుకుంటే ఈ రోజు తీసుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి టాప్ 100 కరెంట్ అఫైర్ బిట్స్కి సంబంధించి మనం 49 రూపీస్కి అయితే అందిస్తున్నాం. దీనిలో మీకు ప్రతి ప్రశ్నకు వివరణ ఉంటుంది. ప్రశ్న తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మన యాప్లో ఏ టెస్ట్ సిరీస్ అయినా కూడా బోత్ మీడియాలో ఉంటుంది. తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉండడం జరుగుతుంది. చాలా మంది అడుగుతున్నారు. టెస్ట్ సిరీస్ అన్ని ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో అయితే ఉన్నాయి. ఇంకా దాంతోపాటు హైకోర్టు ఉద్యోగాలకు యూజ్ అయ్యేటువంటి జనరల్ ఇంగ్లీష్ కోర్స్ కూడా 99 రూపీసే ఉంది. దీనిలో మీకు వీడియో కోర్స్తో పాటుగా టెస్ట్ సిరీస్ కూడా రావడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఆర్ఆర్బీ గ్రూప్ డి కోర్స్ కూడా 149 రూపీసే ఉంది. ఎవరైనా కావాలంటే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల ప్రకటన అంటూ మనం ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో వివరాలు 24 వరకు రీకౌంటింగ్ అవకాశం, ఆ తర్వాతే జనరల్ ర్యాంకుల జాబితా వెల్లడి అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో నేను మనకు గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఈ ప్రాథమిక మార్కుల ప్రకటన అయితే జరగడం జరిగింది. ఈ రోజు మనకు గ్రూప్ 2కు సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. సో వాటి కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి. ఇక్కడ చూసినట్లయితే రాష్ట్రంలో 523 గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి నిర్వహించినటువంటి ప్రధాన పరీక్షల్లో అభ్యర్థులు సాధించినటువంటి ప్రాథమిక మార్కులను టీజీపీఎస్సీ వెల్లడించింది. అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్లో సబ్జెక్టుల వారీగా మార్కులు పొందుపరిచింది. సోమవారం టీజీపీఎస్సీ కార్యాలయంలో గ్రూప్ 1 అభ్యర్థుల ప్రాథమిక మార్కుల జాబితా ఏదైతే ఉంటుందో దాన్ని మనకు టీజీపీఎస్సీ చైర్మన్ గారు విడుదల చేసినట్టు ఇక్కడ చూడవచ్చు. నేడు గ్రూప్ 2 మార్కుల వెల్లడి అంటూ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే మనకు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్లో 500కు పైగా మార్కులు అంటే ఇక్కడ చూడవచ్చు. అత్యధికంగా 570 మార్కులు, ఎక్కువ మందికి 470 నుంచి 420 మధ్యలో ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ గ్రూప్ 1 ఫలితాలు విడుదల చేసినటువంటి టీజీపీఎస్సీ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. సో దీనికి సంబంధించి అంటే అన్అఫీషియల్గా మనకు వాట్సాప్ గ్రూప్లో కావచ్చు వివిధ ప్లాట్ఫామ్ మీద మార్క్స్ అయితే షేర్ చేస్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడైతే న్యూస్ అయితే రావడం జరిగింది. సో మనం కూడా ఒక సర్వే అనేది కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటికే చాలా మంది దానిలో మార్క్స్ అయితే ఎంటర్ చేశారు. సో మీరు కూడా ఎంటర్ చేసే ప్రయత్నం చేయండి. ఈ రోజు ఈవినింగ్ దానికి సంబంధించిన వీడియో అయితే చేస్తాను. లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అంటే గ్రూప్ 1లో మీకు వచ్చినటువంటి మార్క్స్ ఎక్సెప్ట్ ఇంగ్లీష్ మార్క్స్ కాకుండా మీకు వచ్చినటువంటి మార్క్స్ గూగుల్ ఫామ్లో మీరు ఎంటర్ చేయండి. మీకు కూడా మీరు అంటే మీ ఉద్యోగంలో మీరు ఏ స్థాయిలో ఉన్నారని మీరు తెలుసుకోవచ్చు. మీరు జాబ్ వస్తుందా లేదా అనేది కూడా మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు గూగుల్ ఫామ్ లింక్లో మీ మార్క్స్ని ఎంటర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. నేను ఫస్ట్ కామెంట్ కింద దాన్ని పిన్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలను టీజీపీఎస్సీ సోమవారం విడుదల చేసింది. పలువురు అభ్యర్థులు 900 మార్కులకు 500కు పైగా మార్కులు సాధించారంటే ఇక్కడ చూడవచ్చు. ఓ అభ్యర్థి 570 మార్కులు సాధించగా ఓ మహిళా అభ్యర్థికి 532.5 మార్కులు వచ్చాయంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మరికొందరు 530, 512, 486 మార్కులు సాధించినట్లుగా తెలిసింది. సో టాపర్ల వివరాలను మాత్రం మనకు టీజీపీఎస్సీ మాత్రం వెల్లడించలేదు. 2023లో మనకు అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించగా దాదాపుగా 21,000 మంది దీనికి సంబంధించి అయితే ఎగ్జామ్ రాసినట్లు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో 20 లోపు అన్ని పరీక్షల ఫలితాలు విడుదల చేస్తామంటే ఇక్కడ టీజీపీఎస్సీ ప్రకటించినట్టు కూడా చూడవచ్చు. సో నేడు గ్రూప్ 2 ఫలితాలు విడుదల అంటే కూడా మనకి ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. సో మనకి ఈరోజు గ్రూప్ 2 జిఆర్ఎల్ లిస్ట్ కూడా రాబోతుంది. ఇక నెక్స్ట్ మనకు ఈనాడులో ఇక్కడ మరొక న్యూస్ కూడా చూడవచ్చు. తేజస్వినికి 532.5 మార్కులు అంటే ఇక్కడ ఇచ్చారు. మనకు ఈ నమస్తేలో మాత్రం 570 మార్క్స్ హైయెస్ట్గా ఉన్నట్టయితే చెప్తున్నారు. ఇక్కడ ఈనాడులో కనుక చూసినట్లయితే 532.5 మార్క్స్ హైయెస్ట్గా ఉన్నట్లయితే ఇవ్వడం జరిగింది. మరికొందరికి 500కు పైగా గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల వెల్లడితో పోస్టులపై అంచనాల్లో అభ్యర్థులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో గ్రూప్ 1 ప్రధాన పరీక్షల ప్రాథమిక మార్కుల వెల్లడితో ఏ పోస్ట్ వస్తుంది, మెరిట్ జాబితాలో చోటు దక్కుతుందా లేదా అనేటువంటి విషయంపై తమకు వచ్చిన అండ్ తోటి అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులు అంచనా వేస్తున్నారంటూ ఇక్కడ చూడవచ్చు. వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూపులో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయన్నటువంటి చర్చలు అయితే జరుగుతున్నాయి. సో ఇంగ్లీష్ మార్కులు మినహాయించి మిగతా 6 సబ్జెక్టులకు కలిపి మొత్తం మనకు ఈ 900 మార్క్స్కి అయితే గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే జరిగాయి. సో ఒక్కొక్క పేపర్కు 150 మార్కుల చొప్పున ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేశారు. అయితే ఇక్కడ మన చూసినట్లయితే ఎక్కువ మంది 400 లోపు మార్క్స్ సాధించిన వారినట్లు ఇక్కడ అభ్యర్థుల్లో ఎక్కువ మంది 400 లోపు అంటే 350 నుంచి
అండ్ 400 మధ్య ఎక్కువ మంది అయితే ఉన్నారు. అయితే కొందరు 500 పైగా కూడా మార్కులు సాధించడం జరిగింది. అభ్యర్థులు స్వయంగా ప్రకటించుకున్నటువంటి మార్కులను పరిగణలోకి తీసుకుంటే అంటే ఇది అనధికార సమాచారం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో అత్యుత్తమ మార్కులు సాధించిన వారిలో మనకు మహిళలు ఎక్కువ మంది ఉన్నట్లు తెలిసిందంటే ఇక్కడ ఇచ్చారు. సో హన్మకొండ జిల్లాకు చెందినటువంటి తేజస్విని రెడ్డికి 532.5 మార్కులు వచ్చాయంటూ ఇక్కడ చూడవచ్చు. మరొక ఇక్కడ వ్యక్తికి హైదరాబాద్కు చెందినటువంటి శివరాజ్ పబ్బా అనేటువంటి వ్యక్తికి 506 వచ్చాయట. అండ్ జి చందన్ అనేటువంటి వ్యక్తికి 503.5. ఇది మనకు వాట్సాప్ గ్రూప్లో ఉన్నటువంటి సమాచారం. ఇంకా మన దాంట్లో కూడా చాలామంది మార్క్స్ ఎంటర్ చేశారు. నేను సర్వే కండక్ట్ చేస్తున్నాను కదా, సో దానిలో కూడా మీ మార్క్స్ అనేది ఎంటర్ చేయండి. సో ఈ రోజు ఈవినింగ్ లేదా రేపు మార్నింగ్ నేను దానికి సంబంధించిన వీడియో చేస్తాను. మీరు మన టెలిగ్రామ్లో జాయిన్ కాండి. టెలిగ్రామ్లో దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా మీకు అందుబాటులో ఉంటుంది. మన గ్రూప్స్ అన్ని టెలిగ్రామ్ గ్రూప్స్ కావచ్చు అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. నేడు గ్రూప్ 2 మార్కుల వెల్లడి అంటూ చూడవచ్చు. జనరల్ ర్యాంక్ జాబితాలు కూడా అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో గ్రూప్ 2 GRL కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. సో మాక్సిమం మనకు ఈవినింగ్ లోపు దానికి సంబంధించిన రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కొత్త జూనియర్ అధ్యాపకులకు నియామక పత్రాలు అంటూ చూడవచ్చు. రేపు సీఎం చేతుల మీదుగా అందజేత. సో రాష్ట్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వివిధ సబ్జెక్టుల బోధనకు ఎంపికైనటువంటి ఏదైతే 1286 మంది ఈ జేఎల్స్ ఉన్నారో వారికి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నెల 12న నియామక పత్రాలు అందజేయనున్నట్లు ఇక్కడ ఒక న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ప్రాథమిక కీనే ఫైనల్ కీ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పరీక్షకు సంబంధించినటువంటి దానికి ఇక్కడ మనకు ఫైనల్ కీ అయితే ప్రకటించడం జరిగింది. MHSRB ప్రకటన అంటే ఇక్కడ ఇచ్చారు. నేను దీనికి సంబంధించి ఆల్రెడీ ఈవినింగ్ నిన్న మన టెలిగ్రామ్లో వెబ్ నోట్ కూడా పోస్ట్ చేశాను. ఇక్కడ చూసినట్లయితే గత ఏడాది నవంబర్ 11న నిర్వహించినటువంటి ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పరీక్షకు సంబంధించి 2024 నవంబర్ 12న విడుదల చేసినటువంటి ప్రాథమిక కీనే తుదికిగా నిర్ణయించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ రిక్రూట్మెంట్ బోర్డు అయితే ప్రకటించింది. ఎందుకంటే ఏదైతే అభ్యంతరాలు ఇచ్చినటువంటి క్వశ్చన్ సంబంధించి ఎటువంటి మిస్టేక్స్ లేవని చెప్పేసి దానికి సంబంధించినటువంటి నిపుణుల కమిటీ చెప్తూ ఏదైతే ప్రాథమిక కీనే ఫైనల్ కీగా అయితే ప్రకటించారంట. నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి మనం ఇక్కడ చూసినట్లయితే జాగ్రఫీకి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దాంతోపాటు ఇక్కడ మనకు ఇది రీజనింగ్ సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు. అండ్ దాంతోపాటుగా ఫిజిక్స్ సంబంధించి కావచ్చు అండ్ జాగ్రఫీకి సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు అయితే ఉన్నాయి. సో వీటిని మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం అయితే చేయండి. సో ఇవి మనకు ఇది న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో నెక్స్ట్ మనం కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏ విధంగా కరెంట్ అఫేర్స్ అనేవి అందిస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. కంపల్సరీ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దాంతోపాటుగా మన ఇన్స్టా పేజ్ని అయితే ఫాలో కండి. ఇప్పటికే చాలా మంది ఫాలో అవుతున్నారు. ప్రతిరోజు దానిలో మీకు జనరల్ స్టడీస్కి యూజ్ అయ్యేటువంటి కరెంట్ అఫేర్స్ కావచ్చు, ఇంకా సబ్జెక్ట్కి సంబంధించినటువంటి సమాచారాన్ని పోస్ట్ చేస్తున్నాను. మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్ అని చెప్పేసి ప్రతి ఒక్కరు మన ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి. ఇదే పేరుతో ఉంటుంది ఎస్ఏ ట్యూటోరియల్స్ అని, లేదంటే లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు కంపల్సరీ ఫాలో కాండి. రాబోయేటువంటి జాబ్ క్యాలెండర్కి సంబంధించినటువంటి ఏదైతే సబ్జెక్ట్కి సంబంధించిన సమాచారాన్ని దానిలో ఎప్పటికప్పుడు పెడుతున్నాను. దానిలో అదేవిధంగా మన టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తున్నాను. మీకు యూజ్ ఉంటుంది, కంపల్సరీ జాయిన్ కాండి. ఇక్కడ మనం చూసినట్లయితే లపాతా లేడీస్ హవా అంటూ చూడవచ్చు. ఐఫా అవార్డ్స్ సంబంధించి మనకు నిన్న ఐఫా అవార్డ్స్ సంబంధించినటువంటి ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ సంబంధించినటువంటి అవార్డ్స్ అయితే ఇచ్చారు. అంటే ఓటీటీలో మంచి సినిమాలు ఉంటాయి కదా, వాటికి సంబంధించినటువంటి అవార్డ్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ రిమైనింగ్ వాటికి సంబంధించి ఈ రోజు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 10 పురస్కారాలు గెలుచుకున్నటువంటి చిత్రం అంటూ చూడవచ్చు. మనకు లపాతా లేడీస్ 10 పురస్కారాలు అయితే గెలుచుకుందంట. సో దానికి సంబంధించి ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే టోటల్గా విజేతల జాబితా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఉత్తమ చిత్రం లపాతా లేడీస్కి రావడం జరిగింది. ఉత్తమ నటుడు కార్తిక్ ఆర్యన్కు రావడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ నటి చూసినట్లయితే నితాన్షా గోయల్ అని చెప్పేసి లపాతా లేడీస్, అదేవిధంగా కిరణ్ రావు అని చెప్పేసి దర్శకుడు. ఇవన్నీ మనకు లపాతా లేడీస్ సినిమాకి రావడం జరిగింది. దాదాపుగా 10 అవార్డ్స్ వచ్చాయంట. ఓన్లీ ఒకటే సినిమాకు 10 అవార్డ్స్ అయితే రావడం జరిగింది. వీరైతే ఈ సినిమా చూడండి, చాలా బాగుంటుంది. కాకపోతే తెలుగులో లేదనుకుంటా మేబీ. ఇక్కడ దీనికి సంబంధించిన మిగతా అవార్డ్స్ కూడా కొన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. నేను వీలైతే దీనికి సంబంధించినటువంటి ఈ సమాచారం నేను మన ఏది ఇన్స్టా పేజ్లో పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి కూడా చూడండి. ఇక్కడ చూసినట్టయితే కెనడా ప్రధానిగా కార్నీ అంటే ఇక్కడ చూడవచ్చు. ట్రూడో వారసుడిగా ఎన్నికైనటువంటి మాజీ బ్యాంకర్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కెనడా తదుపరి ప్రధానిగా మాజీ బ్యాంకర్ మార్క్ కార్నీ అయితే ఎన్నిక కావడం జరిగింది. ఆదివారం ఒట్టావాలో జరిగినటువంటి అధికార లిబరల్ పార్టీ సమావేశంలో ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడో వారసుడిగా ఆయన ఎన్నుకున్నట్లుగా ఇక్కడ చూడవచ్చు. సో పార్టీ సభ్యుల్లో ఆయనకు 85.9% మంది మద్దతు లభించినట్టు ఇక్కడ చూడవచ్చు. 59 ఏళ్ల కార్నీ అతి త్వరలో కెనడా ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్నట్టు ఇక్కడ మనం చూడవచ్చు. గుర్తుంచుకోండి, మన కెనడాకు సంబంధించి ఇటీవల భారత్తో చాలా విషయాల్లో ఈ డిస్ప్యూట్ వస్తుంది కనుక ఇటువంటి మనకు ఆడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. గుర్తుంచుకోండి, ప్రజెంట్ కెనడా నూతన ప్రధాని అయితే రాబోతున్నా, తన పేరు కూడా ఇక్కడ కార్నీ అని చెప్పేసి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. నేరుగా అడుగుతారు మనకేది ఈ నియామకాలకు సంబంధించి నేరుగా పెట్టడానికి ఛాన్స్ ఉంటుంది.
ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఆసియా ఛాంపియన్గా భారత్ అంటూ చూడవచ్చు. ఆదిత్య ఇరాన్పై 32-25 తేడాతో గెలుపు మహిళా కబడ్డీ జట్టుకు 5వసారి టైటిల్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు. ఇది గుర్తుంచుకోవాలి, 5వసారి టైటిల్ గెలిచింది కనుక అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఆధిపత్యం చెలాయించినటువంటి భారత మహిళల కబడ్డీ జట్టు తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఇరాన్లో జరిగినటువంటి ఇది వేదిక, ఇది కూడా గుర్తుంచుకోవాలి. ఇరాన్లో జరిగినటువంటి మహిళల ఆసియా కబడ్డీ ఆరో ఛాంపియన్షిప్లో టీమిండియా టైటిల్ని అయితే నిలబెట్టుకుందంట. సో 8 ఏళ్ల విరామం తర్వాత జరిగినటువంటి ఈ మెగా ఈవెంట్లో భారత్ జట్టు లీగ్ దశలో ఆడినటువంటి 3 మ్యాచ్ల్లో గెలిచి సెమీఫైనల్కి వెళ్ళింది. సో సెమీఫైనల్లో ఆ తర్వాత ఫైనల్లో జైత్రయాత్ర కొనసాగించి 5వసారి ఆసియా ఛాంపియన్గా నిలిచిందట. మొత్తం ఇప్పటివరకు 6 సార్లు కండక్ట్ చేస్తే దానిలో 5 సార్లు మన భారత్ ఈ టైటిల్ని గెలుచుకుందట. మహిళలకు సంబంధించినటువంటి కబడ్డీకి సంబంధించినటువంటి టోర్నమెంట్ ఇది గుర్తుంచుకోండి. ఇరాన్ వేదికగా జరిగింది. ఇవి అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ శంషాబాద్ విమానాశ్రయానికి బెస్ట్ ఎయిర్పోర్ట్ అవార్డు అంటే ఇక్కడ మనం చూడవచ్చు. సో శంషాబాద్లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ నిర్వహించినటువంటి ఎయిర్పోర్ట్ సర్వీసెస్ క్వాలిటీ సర్వేలో ప్రతిష్టాత్మక గౌరవం లభించింది. మనకు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 2024 సంవత్సరానికి 15-25 మిలియన్ల ప్రయాణికుల వార్షిక సామర్థ్యం విభాగంలో ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డు అయితే దక్కిందంట. ఈ సందర్భంగా మనకు ఈ GHAL CEO అయినటువంటి ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత కావచ్చు, వినూత్న విధానాల్లో పెట్టుబడులు పెడుతూ ప్రయాణాన్ని మరింత సులభంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇది గుర్తుంచుకుని అడగడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. దాంతోపాటు అస్రం MK3 క్షిపణి పేరు గాంధీవగా మార్పు అంటూ ఇక్కడ మనం ఇది వెలుగు సక్సెస్లో అయితే చూడవచ్చు. దీనికి సంబంధించి మీకు ఈ చట్టం ఎప్పుడు తీసుకొచ్చారనేది మీరు కింద కామెంట్ చేయండి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కి సంబంధించి. అండ్ ఇక్కడ భారత్ ఐర్లాండ్ జాయింట్ ఎకనామిక్ కమిషన్ అంటూ కూడా ఇక్కడ 2 కరెంట్ అఫైర్స్ అయితే చూడవచ్చు. మనం ఆల్రెడీ గతంలో డిస్కస్ చేసాం. ఇక్కడ ఈ అస్రం MK3 గుర్తుంచుకొని క్షిపణి పేరును మనకు ఈ గాంధీవగా మార్చారంట. సో ఇక్కడ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDOకి సంబంధించి మనకు ఎయిర్ టు ఎయిర్ మిసైల్ అస్రం MK3 పేరును గాంధీవగా మార్చినట్టు ఇక్కడ గుర్తుంచుకోండి. ఈ గాంధీవం అనేటువంటిది ఇటీవల అంటే మనకి జనరల్గా మహాభారతంలో అర్జునుడి యొక్క ధనస్సు పేరు కదా, ఇది దాని పేరుని అయితే ఇక్కడ పెట్టారంట. అది గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా భారత్ ఐర్లాండ్ మధ్యలో ఈ జాయింట్ ఎకనామిక్ కమిషన్ అనేటువంటిది ఏర్పడిందంట. సో భారత్ ఐర్లాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతిక సంబంధాలను పెంపొందించడం కోసం జాయింట్ ఎకనామిక్ కమిషన్ను ఏర్పాటు చేసేందుకు భారత విదేశాంగ మంత్రి జయశంకర్ ఐర్లాండ్ రాజధానిలో మనకు నిన్న దానికి సంబంధించినటువంటి మంత్రులతో సమావేశమైనట్లు ఇక్కడ చూడవచ్చు. ఇది గుర్తుంచుకోండి. ఈ 2 మనకు ప్రీవియస్లో డిస్కస్ చేసినాయి, ఇంపార్టెంట్ అడగడానికి ఛాన్స్ ఉంటుంది. ఇవి మనకు వీటి న్యూస్ వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన ఇన్స్టా పేజ్ని ఫాలో కండి అండ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ముఖ్యంగా హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించినటువంటి జనరల్ స్టడీస్, జీకేకి సంబంధించి కావచ్చు అండ్ జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన కోర్సెస్ 99 రూపీస్కే ఉన్నాయి. రేపటి నుంచి వీటి యొక్క ప్రైజెస్ అయితే పెంచబోతున్నాం. కావాల్సిన వారు ఈ రోజు తీసుకోండి. అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ప్రైస్ కూడా 49 రూపీసే ఉంది. మీకు టాప్ 100 బిట్స్ ఇక్కడ ప్రతి టెస్ట్ సిరీస్ మన దానిలో తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. మీరు ఏ టెస్ట్ సిరీస్ తీసుకున్నా కూడా మీకు తెలుగు ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటుంది. కావాల్సిన వారు యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.